హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులాస్ వరల్డ్. ఇదేనా చిన్ని ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఆ దేవుడి దయ వల్ల మీరంతా కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. రేపు ముక్కోటి ఏకాదశి, తర్వాత ధనత్రయోదశి, తర్వాత నరక చతుర్దశి, ఇలా మన కంటిన్యూగా కార్తీక మాసం మొత్తం పూజలు అయితే వస్తున్నాయి కదండి. సో అందుకే ముందుగా ప్రిపరేషన్, నా దగ్గర ఉన్న కొన్ని బ్రాస్ ఐటమ్స్ నేను చక్కగా క్లీన్ చేసి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది మీరు పెట్టిన దీపాలు ఎక్కడ కొన్నారు, చాలా బాగున్నాయి, ఇవి మట్టి దీపాలా కంచు దీపాలా అని అడుగుతున్నారు. సో మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నారు కదా స్వస్తిక్ ప్లేట్. ప్రతి పూజలోనూ ఈ స్వస్తిక్ ప్లేట్ నేను యూజ్ చేస్తూనే ఉంటాను. ఆ ప్లేట్ పైన శ్రీ అనే గుర్తుంటుంది, అది నాకు చాలా ఇష్టం. అలాగే శుభం అని చెప్పేసి అదే వాడుతూ ఉంటాను. ఇవి చిన్న చిన్న ప్రసాదాల కోసం వాడే గిన్నెలు అన్నమాట. అలాగే ఇక్కడ ఆచమన పాత్ర కూడా ఉంది. ఇక్కడ గంట ఉంది. ఇది గంట నందీశ్వరుడి గంట అండి. ఇది ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అవుతుంది మా అమ్మ ఇచ్చింది. అలాగే నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను. అలాగే ఇవి చిలక దీపాలండి. వీటిని నేను అజయ్ ఏకాదశి పూజలో, వెంకటేశ్వర స్వామి పూజలో యూజ్ చేశాను. ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి. ఇవి నాకు గిఫ్ట్గా వచ్చాయండి. కాస్ట్ అయితే నాకు తెలీదు, గిఫ్ట్గానే వచ్చాయి నాకు. అలాగే ఆచమన పాత్ర నేను ఇక్కడ లోకల్లోనే తీసుకున్నాను. ప్రతి పూజకు మనం యూజ్ చేస్తూనే ఉంటాం కదా. ఇది కాపర్ది. అలాగే చిన్న ఇత్తడి చెంబు అండి, మనం కలశ పూజ దగ్గర శుద్ధి చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే నాకు ఎంతో ఎంతో ఇష్టమైన శంఖచక్ర దీపాలండి. వీటిని అందరూ మట్టి ప్రమిదల గోల్డ్ కోటింగ్లో ఉన్నాయి అంటున్నారు, కానీ కాదండి. శ్రేష్టమైన ఇత్తడి ప్రమిదలు, చాలా చాలా వెయిట్గా ఉన్నాయి. అలాగే చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా 2 అవర్స్ వరకు ఉంటుంది, అస్సలు కారదనమాట. చాలా బాగుంటాయి ఇవి పెడితే పూజకే కలొస్తుందండి. చాలా బాగుంటాయి. వీటిని నేను తిరుపతిలో తీసుకున్నాను. అరౌండ్ నాకు ఇది 1050 రూపీస్ పడింది అనుకుంటా. తీసుకొని కూడా నేను 2 ఇయర్స్ అవుతుందండి. ఇలాంటి దీపాలన్నీ కూడా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి. బట్ క్వాలిటీ ఇలాగే ఉంటుందో లేదో అనేది నాకు తెలీదు, కానీ నా ఫ్రెండ్స్ చాలామంది చెప్తున్నారు ఆన్లైన్లో కూడా ఉంటున్నాయంట. మీరు కావాలంటే ట్రై చేయండి. అలాగే అక్షయ పాత్ర మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఇది తిరుపతిలో తీసుకున్నాను. చాలా స్టాండర్డ్ ఉంటుంది. ఇవి లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి. స్వస్తిక్ దీపాలు. వీటిని వెలిగించిన తర్వాత లాభం శుభం అని మనం దివాళీ పూజకు వాడతాం కదా. ఏ పూజకైనా స్వస్తిక్ అనేది శుభం కాబట్టి మనం వాడచ్చు. చాలా చాలా బాగుంటాయి. అలాగే చిన్న ఇత్తడి ప్లేట్, దాంట్లో ఒక కమలం గుర్తుంటుంది. నేను ఇంట్లో అమ్మవారికి ఎవ్రీ ఫ్రైడే అలా హారతి ఇవ్వడానికి ఈ చిన్న ప్లేట్లో చిన్న ప్రమిదలు పెట్టుకొని అలా హారతి ఇచ్చుకుంటాను. అలాగే నేను అమ్మవారి ముందర పసుపు కుంకాలు పెడతాను కదా, వాటి కోసం ఈ గిన్నెలు. ఇవి తీసుకొని 7-8 ఇయర్స్ అవుతుంది. బట్ చాలా చాలా స్టాండర్డ్ ఉన్నాయండి. ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు, బెల్లం, పటిక బెల్లం అట్లాంటివి. మనం కుంకుమ పసుపు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈ స్టాండ్ దీపాలు నేను లాస్ట్ ఇయర్ దివాళీకి తీసుకున్నాను. ఇంకా చాలా బాగున్నాయి. ఎంత బాగుంటాయంటే స్టెప్ వైజ్ వస్తాయండి దీపాలన్నీ కూడా. చాలా చాలా అందంగా కనిపిస్తాయి. వీటిని స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడే వాడతాను. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, ఎస్పెషల్లీ అమ్మవారి పూజకైతే నేను వాడతానండి. ఇది ఒక్క స్టాండ్లో 3 దీపాలు ఉంటాయి. ఇది నాకు 1500 ఈచ్ వన్ పడింది. రెండు కలిపి నాకు 3000 పడింది. నేను హైదరాబాద్లో హఫ్సీగూడలో తీసుకున్నాను, సాయి పూజ సామాగ్రిలో. చాలా చాలా బాగుంటాయి. అలాగే ఇది పెద్ద అఖండ దీపం అండి. ప్రతి పూజలో చూస్తూనే ఉన్నారు కదా. మొన్న నవరాత్రి 9 days కూడా నేను ఈ దీపం పెట్టుకున్నాను. 24 అవర్స్ వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది. 24 అవర్స్ తర్వాత ఒకసారి డైలీ మార్నింగ్ మనం ఆయిల్ పోస్తే సరిపోతుంది. చాలా చాలా వెయిట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2-3 కేజెసే ఉంటుంది అనుకుంటా. కానీ ఎంత స్టాండర్డ్గా ఉంటుందో, చాలా బాగుంటుందండి ఈ దీపం కూడా. ఇది నేను తిరుపతిలోనే తెప్పించుకున్నాను. మా సిస్టర్ వాళ్ళు వెళ్ళినప్పుడు తెప్పించుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 1600 పడిందండి.
అలాగే ఈ కమలం పువ్వు అష్టదళ పద్మం అన్నమాట. 8 రెక్కలు వస్తాయి. మనం అష్టదళ పద్మం ముగ్గు వేసినప్పుడు మనకి ఎలాగైతే 8 రేకులు లాంటివి వస్తాయో సేమ్ అలాగే ఉంటుంది. దీంట్లో కూడా 12 అవర్స్ వరకు ఆయిల్ ఉంటుందండి. ఇది నేను ఇక్కడే షాప్లోనే తీసుకున్నాను. వరలక్ష్మి వ్రతాలు, మనం ఎలాంటి వ్రతాలు చేసుకున్నా ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే హైట్ కూడా 1 ఇంచ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది నాకు వచ్చేసి 1200 ఏమో పడింది. రెండు కలిపి కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా. అలాగే నేను ఈ హైట్ దీపాలు కూడా ఇక్కడ లోకల్లోనే తీసుకున్నాను, నిజామాబాద్లో. చాలా చాలా బాగుంటాయండి. ఇవి కూడా స్టాండర్డ్గా ఉంటాయి. డైలీ దీపారాధనకు ఇవే వాడతాను నేను. సో నేను దివాళీ కోసం క్లీన్ చేసుకున్న ఐటమ్స్ అయితే ఇవేనండి. ఇంకా కొన్ని చాలా పెద్దవి ఉన్నాయి, అవి మళ్ళీ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను. వీటన్నిటిని కూడా నేను కొంచెం వెనిగర్ అలాగే లెమన్, కంప్లీట్గా ఒక 4 లెమన్స్ తీసుకున్నాను. అలాగే ఎంతైతే లెమన్ తీసుకున్నానో అంతే వెనిగర్ కూడా తీసుకొని రెండు కూడా చాలా బాగా మిక్స్ చేసి ఫస్ట్ వీటన్నిటికీ ఒక 15 మినిట్స్ అప్లై చేశాక నేను పితాంబరి లేకపోతే సబీనా పౌడర్తో వాష్ చేయొచ్చు. ఇలా చేస్తే 1 వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ అండి.